హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి పప్పు మెంతికూర అయితే చేశానండి. మెంతికూర అంటేనే చాలామంది అసలు ఇష్టపడరు, చేదైతే ఉంటుందని. ఇలా పప్పులో వేసుకుని చేసుకుంటే చేదు అనేది అస్సలు ఉండదండి. అలాగే ఈ మెంతికూర అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడైతే టేస్టీగా ఉండే పప్పు మెంతికూరని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా మెంతికూర కట్ట అయితే తీసుకున్నానండి. ఈ మెంతికూరని అయితే శుభ్రంగా ముందుగానే కడిగేయాలి. కట్ చేసే ముందు అయితే కడిగేయాలి. దీన్ని ఆకులుగా కానీ లేకపోతే కాడలతో అయినా వేసేసుకోవచ్చు. కాళ్ళు వేసుకోవడం ఇష్టం లేని వారైతే ఆకులు అయితే తుంచుకుని అయితే వేసుకోవచ్చు. నేనైతే కాడలతో సహా కట్ చేస్తున్నానండి. ఏర్లు అయితే కట్ చేసి పక్కనైతే పాడేసి ఈ విధంగా అయితే కట్ చేసేసాను మెంతికూర అయితే. ఇప్పుడైతే దీన్ని మరలా ఒకసారి అయితే శుభ్రంగా కడిగేద్దాం. ఏ ఆకుకూరలు అయినా కట్ చేసే ముందు అయితే ఒకసారి 2 సార్లు అయితే కడిగేయాలండి శుభ్రంగా. అయితే అందులో డస్ట్ ఇసుక ఇలాంటివి ఏమీ లేకుండా అయితే ఉంటాయి. అలాగే కందిపప్పు అయితే తీసుకున్నానండి. కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను. ఇది కూడా 2 సార్లు అయితే కడిగేసి అయితే పెట్టేశాను. చూడండి, ఇలా కడిగిన తర్వాత అయితే ఇప్పుడు మెంతికూర అయితే వేసేస్తున్నాను. కడిగిన మెంతికూర అయితే వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవడమే. నేనైతే ముందుగా అయితే చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేశాను. ఇలా సన్నగా అయితే కట్ చేశాను. అలాగే 3 పచ్చిమిర్చి, చిన్న టమోటాను కూడా కట్ చేశానండి. ఇవన్నీ పప్పులో అయితే వేసేసుకోవడమే. ఇప్పుడైతే నేను చిన్న టమోటాని అయితే వేస్తున్నాను కదా, అది వేసుకోకపోయినా పర్వాలేదు. నేను కావాలని చిన్న టమోటాని అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే చింతపండు అయినా వేసుకోవచ్చు, లేకుంటే అస్సలు వేసుకోకపోయినా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్ అయితే. పుల్లగా ఉండాలనుకుంటే చింతపండు అయితే వేసుకోండి. అలాగే టేస్ట్ తగినంత ఉప్పు అయితే వేసాను, కొద్దిగా పసుపు అయితే వేసాను. పులుపు కావాలనుకున్న వారు మాత్రమే చింతపండు వేసుకోండి. అలాగే టమోటాస్ అయితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. పప్పు ఉడకడానికి తగినంత వాటర్ అయితే పోస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా అయితే ఉడకనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టేస్తున్నాను. ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడు ఉడికిపోయిందండి. ప్రెషర్ అంతా పోయాక అయితే మూత అయితే తీసి చూపిస్తున్నాను. పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది. చూడండి, మెత్తగా అయితే ఉడికింది. ఇంకా మెత్తగా కావాలనుకుంటే పప్పు గుత్తితో అయితే మెదపండి. ఇప్పుడు మనం దీన్ని పప్పుచారు కింద కూడా చేసేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా పప్పులాగానే కాకుండా చింతపండు రసాన్ని అయితే పోసేసి పప్పుచారు కింద అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను పప్పు గుత్తితో అయితే కొద్దిగా అలా మెదుపుతున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయింది, అయినప్పటికీ కొంచెం అయితే అలా మెదుపుతున్నాను. ఇప్పుడైతే తాలింపు అయితే చేసేసుకోవడమే. ఇంకా ఇందులోకి ఏమీ వేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా తాలింపు అయితే వేసేసుకోవడం. ఇంకా కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, 4-5 ఎల్లుల్లి రెబ్బలు, తుంచిన 2 ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. పప్పు అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసాను కుక్కర్లో నుంచి అయితే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టేసి అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసేస్తాను. ఆయిల్ వేటెక్కిన తర్వాత అయితే తాలింపులు అయితే వేసేసాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే పప్పులోకి అయితే వేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు పప్పులో అయితే వేసేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు పప్పు మెంతికూర అయితే. సేదు అనేది అస్సలు ఉండదండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఫ్రై చేసుకుంటే సేదు వస్తుంది, ఇలా పప్పులో వేసుకుంటే మటు చేదు అనేది అస్సలు ఉండదు. మెంతికూర అంటేనే సేదు అనుకుంటారు చాలామంది అయితే. ఫస్ట్లో నేను అలాగే అనుకునేదాన్ని. తినడం మొదలుపెట్టాక చేదు అనేది అస్సలు తెలియట్లేదండి, చాలా బాగుంటుంది. మెంతికూర ఒక్కటే ఫ్రై చేస్తే చేదు కంపల్సరీగా అయితే వస్తుంది. ఇలా చేస్తే మటుకు అస్సలు చేదు రాదు.